హైదరాబాద్ అంటే మనకి వెంటనే గుర్తుకొచ్చే ఒక కట్టడం చార్మినార్. కానీ చార్మినార్ ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, దాని వెనుక ఉన్న నిజమైన కథ ఏంటి? చార్మినార్లో సీక్రెట్ టనల్ ఉందా? ఈరోజు మనం చార్మినార్ యొక్క పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కుతుబ్ షాహీ డైనస్టీ పాలించేది. వారి రాజధాని గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ అప్పట్లో వజ్రాల వ్యాపారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. కానీ జనాభా పెరిగిపోవడం వల్ల గోల్కొండ కోటలో స్థలము సరిపోలేదు. అప్పుడు రాజుగా ఉన్న మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1691లో హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. అప్పట్లో ఆయన ఒక కొత్త ప్లాన్డ్ సిటీని ప్రారంభించాడు. ఆ నగరం మధ్యలో చార్మినార్ని నిర్మించాడు. దాని చుట్టూ రోడ్స్, మార్కెట్స్ మరియు ఇతర కట్టడాలు అభివృద్ధి చేసి హైదరాబాద్ని ఒక ప్రముఖ నగరంగా మార్చాడు. కానీ హైదరాబాద్ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఒక ప్రసిద్ధ కథ ప్రకారం మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రియురాలైన భాగ్మతిని వివాహం చేసుకున్నాక ఆమె పేరు హైదర్ మహల్గా మార్చబడింది. ఆ తర్వాత నగరానికి హైదరాబాద్ అని పేరు వచ్చిందని చెబుతారు. అయితే ఈ కథకు బలమైన చారిత్రక ఆధారాలు లేవని చాలామంది చారిత్రకారులు చెబుతారు. వారి అభిప్రాయం ప్రకారం హైదర్ అనే పదం అరబిక్లో సింహం అని అర్థం. అది అలీ ఇబ్నే అబీ తాలిబ్కి ఉన్న ప్రసిద్ధ బిరుదు కూడా. అందుకే హైదరాబాద్ పేరు ఆ హైదర్ నుండి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చార్మినార్ను మెయిన్గా 2 కారణాల వల్ల నిర్మించారు. ముందుగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా కొత్త నగరమైన హైదరాబాద్ని నిర్మించాలని అనుకున్నాడు. ఆ నగర నిర్మాణం జరుగుతున్న సమయంలో ప్లేగ్ వ్యాధి వ్యాపించిందని. చార్మినార్ గురించి అత్యంత ప్రసిద్ధమైన కథ ఏంటంటే, అప్పట్లో హైదరాబాద్ ప్రాంతంలో ఒక భయంకరమైన ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. వేల మంది ప్రజలు ఆ వ్యాధి వల్ల చనిపోయారు. రాజా మొహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రజల కష్టాలు చూసి దేవుణ్ణి ప్రార్థించాడు. ఈ వ్యాధి తగ్గితే ఒక గొప్ప కట్టడం నిర్మించుతాను అని మొక్కు చేశాడని చారిత్రకారులు చెబుతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్లేగ్ తగ్గడంతో తన మొక్కుని నిలబెట్టుకుంటూ చార్మినార్ నిర్మాణం చేయించాడని ఒక నమ్మకం ఉంది. చార్మినార్ ఎందుకు కట్టారో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న: ఈ కట్టడానికి చార్మినార్ అనే పేరు ఎందుకు పెట్టారు? చార్ అంటే నలుగు, మినార్ అంటే గోపురం లేదా టవర్. చార్మినార్ అంటే 4 గోపురాలు. ఈ కట్టడానికి 4 వైపులా 4 పెద్ద మినరెట్స్ ఉన్నాయి. ప్రతి మినరెట్ సుమారు 56 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ గురించి: చార్మినార్ పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ శైలుల కలయిక. దీనిని గ్రానైట్, లైమ్స్టోన్ మరియు మోర్టార్తో నిర్మించారు. ప్రతి వైపు పెద్ద ఆర్చెస్ ఉంటాయి. పైకి వెళ్ళడానికి స్పైరల్ మెట్లు ఉంటాయి. చార్మినార్ పైభాగంలో ఒక మస్జిద్ కూడా ఉంది. అప్పట్లో ఇది కేవలం ఒక కట్టడం కాదు, హైదరాబాద్ నగర కేంద్రంగా పనిచేసేది. చార్మినార్ చుట్టూ మార్కెట్. చార్మినార్ చుట్టూ ఉన్న ప్రదేశం ఇప్పటికీ షాపింగ్కి ప్రసిద్ధం. ముఖ్యంగా బ్యాంగిల్స్ కోసం ప్రసిద్ధమైన లాడ్ బజార్ చార్మినార్ దగ్గరే ఉంది. ప్రతిరోజు వేల మంది పర్యాటకులు మరియు వ్యాపారులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. చార్మినార్లో సీక్రెట్ టనల్. కొన్ని కథల ప్రకారం చార్మినార్ నుండి గోల్కొండ ఫోర్ట్ వరకు ఒక రహస్య మార్గం ఉందని చెబుతారు. యుద్ధ సమయంలో రాజకుటుంబం తప్పించుకోవడానికి ఈ మార్గం నిర్మించారని అంటారు. కానీ ఇప్పటి వరకు ఈ టనెల్ పూర్తిగా కనుగొనబడలేదు. అందుకే ఇదొక మిస్టరీగానే మిగిలిపోయింది. చార్మినార్ ఇంపార్టెన్స్: 400 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగిన చార్మినార్ ఇప్పటికీ హైదరాబాద్ యొక్క గుర్తింపు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీన్ని చూడడానికి వస్తారు. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదు, హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి మరియు గౌరవానికి ప్రతీకం. చార్మినార్ గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని చరిత్ర మరియు ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.